ముందుగా ఈ పస్కా పండుగలో ఆరో దినమున ఇటు రీతిగా నిలబడటానికి సృష్టికర్త అయిన పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. తదుపరి సమయించినటువంటి సేవకులు బ్రదర్ జనార్దన్ గారికి, దయాకర్ బాబుకు నిండు మనసుతో షలోం తెలియపరుస్తూ ఉన్నాను. సంఘానికి మూలకమ్మలైనటువంటి వారు, ఆలోచనకర్తలు, పెద్దలైన వారు, వారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన వారికి అందరికీ కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. నిలబడే యోగ్యుడిని కాదు, మీకు ముందుగానే తెలియపరుస్తుంటాను. నేను ఈ వైఎంపిఎం సంఘానికి అంటగట్టిన వారు అందరూ కూడా వాక్యంలో ఆరితీరిన వారని ముందుగా తెలియపరుస్తాను. నేనైతే ఏమాత్రం అనుభవం లేనివాడిని, నిలబడటానికి అర్హత కూడా లేనివాడిని. ఆయనను మీరు చూపుతున్న ప్రేమను బట్టి, తండ్రి కృపను బట్టి ఇటు రీతిగా నిలబడానంటే ఆయన కృప. మరి వాక్యంలోకి వెళ్ళక ముందుగా 45 నిమిషాలు టైం ఇచ్చారండి. మరి 45 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. ముందుగా నా సాక్ష్యం తెలియపరిచి వాక్యంలోకి వెళ్తాను. యషిల్ ఎక్కడో ఒకసారి ఇటురమ్మా. యషిల్ ఇటురమ్మా సరే. నా చరిత్ర మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఏసీలు వయస్సు ఇప్పుడు 13 సంవత్సరాలు అనుకుంటా. ఊహ తెలిసిన వయస్సు అంటే లోక జ్ఞానం ఎరుగున్న బిడ్డ అన్నమాట. ఈ వయసులో, ఇదే వయసులో నాకు తల్లిదండ్రులు వదిలేశారు. తినటానికి తిండికి నోసుకెళ్ళిన వాడిని, కట్టుకుంటానికి బట్టలు కూడా లేకుండా 6 నెలలు సొక్కాయి లేకోకుండా ఒక నిక్కరతో టవల్తో బ్రతికిన వాడిని. 6 నెలలు తుడుక్కుంటానికి సొక్కాయి లేదు, ఒక నిక్కరు మాపులు టవల్ అడ్డం కట్టుకొని మళ్ళీ 2 రోజులు నిక్కర ఉతుక్కుని అలా బ్రతికిన వాడిని. అయితే నా కష్టార్జితం అంతా కూడా అదే వయసులోంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా పనే నాది, పరుగు పనే. ఆ వయసులోంచి కూడా నేను పని చేస్తూ ఉంటుండగా నా కష్టార్జితం అంతా నా తండ్రి తర్వాత తండ్రి అనుభవించాడు, తర్వాత నా రక్షణలు అనుభవించారు నా కష్టార్జితం అంతా. అసలు డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని పెంచుకోవాలి, రేపన్న రోజుని మ్యారేజ్ అవుతుంది అన్న ఆలోచన అసలు నాకేమీ లేదండి. అసలు ఓన్లీ మామూలుగా ముద్ద అన్నం పెడితే తింటాం, మా నానమ్మ మా తాతయ్య ముద్ద అన్నం పెడితే తింటాం, పని చేయటం అంతే, పాలితనం చేయటం అంతే. అయితే మరి అలాగే బ్రతుకుతూ ఉండగా వివాహం వయసు వచ్చిందండి. వివాహం వయసు వచ్చినప్పుడు నాకు వేరే సంబంధం కుదిరిశారు. వేరే సంబంధం ముందుగా మరి మా పెదనాన్న మనవరాలు పిసికెళ్ళమ్మ గారు, అన్నదమ్ములు 5 అన్నదమ్ముల బిడ్డలమే. మా పెదనాన్న మనవరాలు అయితే ముందుగా వాళ్ళు నా పని చూసి, నా విధానం చూసి, నా నడవడికి చూసి ముందుగా ఆమెను నాకు చేస్తానని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆమెను చేసుకోవడానికి ఇష్టం లేక మా వాళ్ళు వద్దన్నారు. మా రక్త సంబంధులు వద్దన్నారు, ఇష్టం లేక. వద్దంటే వేరే సంబంధం కుదిరిసారు నాకు. వేరే సంబంధం కుదిరిసినప్పుడు ఆ పరమతండ్రి ప్రణాళిక ఏంటంటే ఏమీ తెలియనివాడికి ఆయన తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. వాళ్ళు కుదిరిసిన సంబంధం నాకంటే పెద్ద అమ్మాయి, బాగా నల్లగా ఉంటుంది, నా మీద ఇంకొక జాన ఇటు ఉంటుంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి అన్నకినే చెల్లికి పెళ్లి పెట్టుకున్నారు, నాకు ఒక్కళ్ళగా పెట్టుకున్నారు. మాట్లాడుకున్నటువంటి విధానంగా కట్నాలు అవన్నీ మేము మీకు ఇష్టమైతే తీసుకుని చేసుకోండి, లేదంటే మానేస్తామన్నారు. రేపు ఒకరోజే టైం ఉంది మధ్యలో, ఎల్లుండి పెళ్ళి, వద్దన్నారు.
వద్దన్న పరిస్థితుల్లో మరలా మా వాళ్ళే తల ఉంచుకుని తర్వాత నా భార్య మేనమామ నా రక్షాబంధులు తల దించుకుంటే నేను తల దించుకుంటాం కాదా అని తనను తీసుకొచ్చి ఆ రోజు అయిపోయిన తర్వాత 3వ రోజుని నాకు పెళ్లి చేశారండి. ఆ తర్వాత నేను కూడా ఎవరికి తెలియపరుస్తలేదు, కానీ ఆ అమ్మాయిని చేసుకోవాలని నేను మనసులో ఆశపడుతున్నాను నా చిన్న వయసులో. కానీ ఎవరికి చెప్పడం లేదు, ఎవరిని చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని ఎదిరించలేదు, ఎవరికి ఏది చెప్పలా. అదే అలవాటైంది. అలా బ్రతుకుతూ ఉండగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా ఇద్దరు కష్టార్జితం మా రక్త సంబంధాలు తిన్నారు. తర్వాత నాకు రావాల్సింది ఆస్తి కూడా, ఇండ్ల స్థలాలు కూడా వాళ్ళే దోచుకున్నారు. ఏదేమైనా ఒంటరిగా నిలబడ్డాను. పరమ తండ్రి కృపను బట్టి 4 బిడ్డలను ఇచ్చాడు. 4 బిడ్డలను ఇచ్చినప్పుడు ప్రజలు అనేవారు, నీకేంటి 3 మగపిల్లలు 1 ఆడపిల్ల అనేవారు. మరి అది ఎందుకు అనేవారు, ఎలాగనేవారు నాకైతే తెలియదు. కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. 4 పిల్లల్ని పాలితనం పెట్టమనేవారు. నేనైతే తండ్రి పోషణలో పెరగకుండా, తల్లి పోషణలో పెరగకుండా బ్రతికాను. నా బిడ్డలు అలా బ్రతకడానికి ఇర్లేదని కష్టపడి చదివించుకున్నాను. తండ్రి ప్రణాళికలో మరి అందరూ డిగ్రీల వరకు చదివారు. ఆనందరావు అయితే బీఎస్సీ బీడీ చేశాడు. తర్వాత బలహీనుడు అయ్యాడు, అది అందరికీ తెలుసు. బలహీనుడు అయ్యాడు, అది తండ్రి ప్రణాళిక. అయితే ఆ బలహీనుడు అయిన తర్వాత ఇక్కడికి రావటం, తండ్రి ప్రణాళికను నడిపించడం, ఇక్కడ పరిచర్యలో సర్వసత్యాన్ని తెలుసుకోవటం, ఇదంతా తెలుసుకుని కొద్ది రోజులు ఇక్కడ ఉండి మాకు వచ్చిన తర్వాత మాకు తెలియపరచడం, పరమ తండ్రి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడం అలా జరిగింది. నేనైతే మా ఊరిలో ఏం చేసేవాడిని అంటే, వయసులో ఉన్నప్పుడు మామూలుగా ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ ఇంటికాడ 24 అవర్స్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు పెద్దవాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా నేనే చేసేవాడిని. వాళ్ళకి స్నానం చేయించడం, సమాధి బాక్స్లో పెట్టడం, అక్కడ తీసుకెళ్ళటం, అన్నీ కూడా దగ్గరుండి నేనే చేసేవాడిని. ఇంటికి వచ్చిన నా భార్య అనేది, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నీకేంటి మతలేదా ఏంటి, నువ్వే చేయటం ఏంటి అని అంటే, నేనే చేసుకునేవాడిని. అలాగే మరి నా కుమారుడు మరి కాలం చేసినప్పుడు, తండ్రి నామంలో నిద్రించినప్పుడు నేను చేసిన పని పరమ తండ్రి మర్చిపోకోకుండా తండ్రి ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల దగ్గర, సేవకుల దగ్గర ఆ పరమ తండ్రి నా కుమారుడికి ఆ ప్రణాళిక ఇచ్చి, ఆ ఆలోచన నా కుమారుడికి కలుగు చేసి, ఆయుష్ ఉండగానే నేను బలహీన స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఎలాగ నిద్రించినప్పుడు అన్నయ్యల దగ్గరికి తీసుకెళ్ళి నన్ను భూస్థాపన కార్యక్రమం చేయి నాన్న అన్నప్పుడు, అలాగనకు బావను బ్రతుకుతావు, తండ్రి బ్రతికిస్తాడని ఆశపడ్డాం. కానీ పరమ తండ్రి ప్రణాళికను మనం ఏది కాదనలేము. తండ్రి చిత్తమే జరగాలి, మన చిత్తం ఏది జరగదు. ఎందుకంటే మనం తల్లి గర్భంలో పిండంగా నిర్మాణం చేసినప్పుడే పరమ తండ్రి మన రాతలు రాసి ఉంచాడు. ఎక్కడ ఏది జరగాలో, ఎక్కడ మనం నడవాలో, ఎక్కడ ఏ పని చేయాలో అన్నీ కూడా ఆయన ప్రణాళిక జరుగుతాయి తప్ప మన ప్రణాళికలో జరగదు. అయితే మరి ఆనందరావు విషయంలో మీరు చేసినటువంటి ఈ వైఎంపిఎం సంఘం సహకరించి భూస్థాపన కార్యక్రమంలో చేసినటువంటి మేలు నా జీవితంలో నేను, నా భార్య మర్చిపోలేము. తర్వాత నా 2వ కుమారుడు కూడా మేము ఇక్కడికి వస్తుంటే ఆనందరం తీసుకుని, బలహీనుని తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఏంటో అక్కడ ఏముందో ఏంటో అని ఆ అబ్బాయి కోప్పడివాడు. తర్వాత ఆనందరం నిద్రించిన తర్వాత, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యని నన్ను కూర్చోబెట్టి ఒక దిక్కుని, అమ్మ ఇంత ఎలా జరుగుతుందని నేను అనుకోలేదు. మీరు ఇక్కడి నుంచి ఎప్పుడన్నా నాన్న పనిలోకి వెళ్ళి, మేము చేసుకుంటున్నాం మా పని, నాన్న పనిలోకి వెళితే ముందుగా దర్శనం భాగం తీసి అక్కడ సంఘంలో కాను కింద మామూలుగా వేసేయండి. అక్కడ ఏదైనా ప్రార్థనలు జరుగుతుంటే మీరు ఎప్పుడు మానొద్దమ్మా, అక్కడికి వెళ్తూ ఉండండి, పరిచర్యలో వాడబడుతూ ఉండండి, చేస్తూ ఉండండి అని ఆ కుమారుడు తెలియపరిచాడు. అంటే చూసిన తర్వాత ఆ బిడ్డ మారాడు. మరి మా ఊరిలో ఉంటే ఆనందర విషయంలో ఆ భూస్థాపన కార్యక్రమం అలా జరగదండి. అంతగా మరి ఆ బిడ్డకి జరిపించినటువంటి మరి సంఘానికి సేవకులుగా పనిచేస్తున్నటువంటి బ్రదర్ జనార్దన్ బ్రదర్ గారికి, దాయగర్ బాబుకు,
ఆలోచనకర్తలకు, పరిశుద్ధులైన వారు, సహకరించిన వారు ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి నేను ఒంటరివాడిని, అప్పుడు ఒంటరివాడినే, ఇప్పుడు ఒంటరివాడినే. నా రక్త సంబంధం నాతో మాట్లాడతలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కుమారుడిని కోల్పోయి ఇంటికి వెళ్ళానంటే ఎంత దుఃఖంలో ఉంటానో అది తెలుసు, అందరికీ తెలుసు. ఒక బిడ్డను, వయసు వచ్చిన బిడ్డను కోల్పోయిన తర్వాత ఇంటికి వెళ్తే నా రక్త సంబంధాలు ఎవరు కనీసం ఏం జరిగిందని ఆదరించలేదు, చేయలేదు. అయితే వైఎంపిఎం సంఘానికి అంటగట్టబడిన పరిశుద్ధులైన వారు బిడ్డలు నా ఊరిలో, నా సంఘము, నా కుటుంబస్తులు చేయవలసిన పరిచర్య పని అంతా కూడా ఆ బిడ్డల ద్వారా నేను, నా భార్య పొందుకున్నాం. అలా చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నాకు బట్టలు పెడుతూ, నా భార్యకు బట్టలు పెడుతూ, అసలు ఇది మామూలుగా పరమ తండ్రి ప్రణాళిక ఏంటో నాకు అర్థం కావటం లేదు. అసలు ఇంత ప్రేమ చూపించడం. మొన్న ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మరి సహోదరి ఇద్దరికి బట్టలు తీసుకురావడం, నాన్నగారు ఇది మీరు వేసుకోవాలి, మీరు కుట్టుకోవాలి, అర్జెంటుగా వేసుకోవాలి, పండుగల్లో వేసుకోవాలంటాం. ఎంత ప్రేమ చూపిస్తారంటే యాపటి వాడిని నేనైతే పరమ తండ్రి ప్రణాళికలో మీకు ఏది కూడా చేయలేని పరిస్థితి. అంటే ఏ సహాయం, ధననిధులు నా దగ్గర లేవు, కానీ ఒకటి మాత్రం నేను నిర్ణయించుకున్నాను. ఏంటంటే పుట్టినరోజు మొదలుకొని కుంటువాడే ఆలయం దగ్గర భిక్షం అడుక్కుంటుండగా పేతురు, యోహాను గారు వెళ్ళి ఆలయంలో ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ పేతురు, యోహాను గారు ఏమంటారంటే, ఎండు బంగారములు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నామని తెలియపరుస్తారు. నజరేయుడైన యేసు నామంలో నడమన్నప్పుడు ఆయన నడుస్తాడు. అలాగే పేతురు గారికి, యోహాను గారికి పాద ధూళితో కూడా నేను సమపోల్చుకునేవాడని కాదు, కానీ వైఎంపిఎం సంఘం కొరకు నా ఊపిరున్నంత వరకు ప్రార్థన చేస్తాను. మంచిగా ఉండాలి, అభివృద్ధి అవ్వాలి, విశ్వాసంలో పెరగాలని ప్రార్థన చేయటం నా బాధ్యత. ఏదన్నా పని ఉంటే వైఎంపిఎం సంఘంలో పనున్నా, ఎవరి పనున్నా నిండు మనసుతో ఎవరు పిలిచినా మీ పని నేను పూర్తిగా చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాను, ఈరోజు మాట ఇస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరి వాక్యంలోకి వెళ్దామండి. నేను ఎవరిని ఉద్దేశించి వాక్యం చెప్పను, కానీ పరమ తండ్రి ప్రేరేపణ కలిగే వాక్యం చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా అన్యభావంగా నన్ను అర్థం చేసుకోవద్దు. అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు కదా, కొరింథీయుల సంఘానికి, మొదట కొరింథీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మ్రానుని గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు ఎలోహిం శక్తి. అంటే మ్రానుని గుర్చిన వార్త మనం ఇంతవరకు కూడా ఈ పస్కా పండుగలో 5 దినాలు కూడా ఈ పస్కా గురించి మామూలుగా మనం మరి సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులైన వారు బోధిస్తూ ఉన్నారు. ఆయన రక్తమును తీసుకోవటం, ఆయన శరీరం తినటం, ఈ పస్కా ఎన్ని పస్కాల్లో ఎక్కడ జరిగినాయో పాత నిబంధన కాంచి క్రొత్త నిబంధన వరకు పస్కా పండుగలు తెలియపరుచుతూ ఉన్నారు. అయితే మరి అసలు ఆయన ఎందుకు ఈ మ్రానును కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకి ఎలోహిం శక్తి అయి ఉన్నది. ఆయన ఎందుకు మన గురించి అసలు మ్రాను మోయవలసి వచ్చి ఉన్నది? ఆయన ఎందుకు ఒక లోక రక్షకుడై ఉండి సమస్త భూమికి, మానవాళికి, సమస్త జీవరాశులకి అన్నిటికీ ఒక ఎలోహిం అయి ఉండి ఆయన ఎందుకు మ్రాను మోయవలసి వచ్చి ఉన్నది? మనం వింటూనే ఉంటున్నాం. మనం చేసిన పాపముల గురించి, మనం చేసిన దోషాల గురించి, మనం చేసిన అతిక్రమములు, అక్రమములు, అన్యాయాలు మన హృదయములో పేరుకుపోతున్నాయి. కాబట్టి ఆది అపోస్తలులైన వారు, ఇజ్రాయేల్ ప్రజలు ఇలాగే పాపాలు చేస్తూ ఆ పాపాల్లో వాళ్ళు బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు సృష్టికర్త అయిన పరమతండ్రిని మర్చిపోవటం, తర్వాత వేరేగా దేవుళ్ళని ఆరాధించడం, వాళ్ళకి బాధలు కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు మళ్ళీ పరమతండ్రి దగ్గర రావటం, ప్రార్థించేయటం ఇలాగ జరుగుతూ ఉంటుండగా వాళ్ళ పాపాలు పోవాలని
ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు పశువులను తీసుకొచ్చి బలి ఇవ్వటం, ఆ రక్తంలో వాళ్ళ పాపాలకు కడుక్కోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాగా తండ్రి ఎంతకాలం ఇలా జరిగితే ఇది మంచిది కాదని ఒక ప్రణాళిక చొప్పున ఆయనే మానవ శరీరం దాల్చి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని ఆయన అంగీకరించి మన పాపాలన్నీ కూడా ఆయన మోసి ఉన్నాడు. ఎందుకంటే మరానును కూర్చున్న అతను నశించుతున్న వారికి ఎరితనము, రక్షింపబడుతున్న మనకి ఎలోహిం శక్తి అన్నది. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు, ఆయన తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి కుమారుడిగా వచ్చి మనం లేఖన భాగాలు చదువుకుంటుంటున్నాం, వింటున్నాం, సేవకుల ద్వారా ప్రకటిస్తున్నారు, అవన్నీ వింటున్నాం కదా. వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, సొగసైనను స్వరూపమైన లేనివాడుగా మార్చబడ్డాడు. ఆయన తిట్టిన వారిని ఆయన తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, గాయపరిచిన వారిని గాయపరచలేదు, కానీ ప్రతి వారిని కూడా ప్రేమించాడు. ప్రతి వారిని ఆయన దూషించిన వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళని ప్రేమించిన వారిని ప్రేమించాడు, ఆయన కొట్టిన వారిని ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమలో మనం ఉన్నామా ఆలోచించేద్దాం. సార్వత్రిక క్రైస్తవ సంఘాలు కూడా ఈ దినాల్లో ఏమి ప్రకటిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఆయన మన గురించి మ్రాను మోసాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నది చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 ఒకసారి చదువుదామండి. నేనైతే 2వ అధ్యాయం అండి 19ని నేనైతే ఎలోహిం విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. నేను మెస్సీతో కూడా మ్రానువేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, మెస్సీయే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన ఎలోహిం కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు కదా, నేనైతే ఎలోహిం విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము విషయమై సచ్చినవాడునైతిని. నేను మెస్సీతో కూడా మ్రానువేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడును నేను కాను, మెస్సయ్య నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు, నేను ఏ రీతిగా జీవిస్తున్నాను, ఏ రకంగా బ్రతుకుతున్నాను. నేనైతే ఎలోహిం విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము విషయమై సచ్చినవాడునైతిని. మనం ఎలా బ్రతుకుతున్నాం, మన జీవితం ఎలా ఉన్నది, ఎంతగా అంతకుముందు అపోస్తలుడైన పౌలు గారిని చూసుకున్నట్లయితే ఆయన ఒక క్రూరుడు, ఘోరంగా క్రైస్తవుల్ని హింసించేవాడు, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా నిండు గర్భంతో ఉన్న వాళ్ళని కూడా చంపేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంత భయంకరంగా బ్రతికిన వ్యక్తి మారిన తర్వాత ఎలా బ్రతుకుతున్నాడంటే, నేనైతే సచ్చినవాడనైతిని. హల్లెలూయా. మానవుడు ఈ లోకంలో బ్రతికినప్పుడు, మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మానవుడు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇది మనకు యాత్ర. ఈ యాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు శారీరకంగా మనం చచ్చిపోవాలి, ఆత్మీయంగా మనం బ్రతకాలి. శారీరకంగా మనం ఎప్పుడైతే చచ్చిపోతామో, ఆత్మీయంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, అలాంటి బ్రతుకు మనలో ఉన్నప్పుడు ఎవరో నాకు ఏదో చేయలేదు, ఎవరో నాకు ఏదో ఇవ్వలేదు, ఎవరో నాకు అధికారం ఇవ్వలేదు అన్న ఆలోచనలు మనలో ఉండవు. ఎందుకంటే అనుకుంటాం, అందుకని అన్నాడు కదా,
రానుని గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం అంటున్నాడు. నశించుతున్న వారి మనసు ఎలాగుంటుందంటే, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన నుంచి వెళ్తారు, ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో వారికి తెలియదు. ఇక్కడ విన్నది వేరు, అక్కడ వాళ్ళు చేసేది వేరు. అందుకనే వాళ్ళకి విన్నది ఎలాగుండే వెర్రితనంగా కనబడుతుంది. ఆ వెర్రితనం నుంచి వాళ్ళ పాపం విడుదల పొందుకోలేరు. ఎందుకంటే వాళ్ళు హృదయాలు మారలేదు, వాళ్ళ హృదయం మారలేదు, వాళ్ళ మనసు మారలేదు. కానీ పేరుకి మాత్రం క్రైస్తవులము, మేము చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, అన్నీ చర్చిలో చేస్తున్నామని అంటాం. కానీ మన హృదయం మారలేదు. మన హృదయం మారితే, మన హృదయాలు మన శారీరకంగా చచ్చిపోతే మనం ఏం చేస్తామంటే ఏదైనా చేయగలం. విశ్వాసంతో, నిండు మనసుతో మందిరంలో ఏదైనా చేయగలం. సేవకులకు సహకరించాలన్నా సహకరించగలం, మందిరంలో ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా చేయగలం, మన తోటి సహోదరుని ప్రేమించాలన్నా ప్రేమించగలం, మన శత్రువునైనా సరే మనం ప్రేమించగలం. ఎప్పుడు ప్రేమించగలం? మన హృదయాలు మారాలి, మన హృదయాలను కడగాలి, మన హృదయం ఆయనతో నిండిపోవాలి. ఆయన అత్తుకుని ఉండాలి. ఆయన అత్తుకుని ఉన్నప్పుడు మనకి ఇంకా రెండో ఆలోచనలు రావు. సేవకులకి చాలా చాలా కష్టమండి. మనమైతే ఏదో ప్రార్థనకు వస్తాం, వెళ్ళిపోతాం. చాలా పనులు ఉంటాయి, మందిరంలో చాలా ఉంటుంది. ఉదాహరణకి మన పరిశుద్ధులు అందరం కూడా మన మందిరికి వచ్చాం. అందరం మనం అక్కడ ఏదన్నా వాళ్ళు ఈ పాటలు పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాకింగ్ చదవాలన్నా అందరికీ సమయం ఉంటుందా? అందరికీ సమయం ఉండదు. తండ్రి ప్రేరేపణ బట్టి ఎవరికి ఇస్తాడో ఆ భాగ్యం వాళ్ళకి ఇస్తారు. కానీ ఇంకో మాట అంటున్నాడు కదా తండ్రి, మనం మామూలుగా మందిరముకి వెళ్ళినప్పుడు చూచుచున్నటువంటి మన తండ్రి మన హృదయాలను ఎరిగినవాడు, మన మనసును ఎరిగినవాడు. కాబట్టి మనం ఏది చేసినా ఆయన మహిమ కొరకే మనం చేయాలి. రహస్యమందున్న చూస్తున్నాడు మన తండ్రి కొరకు మనం చేయాలి. అంతేగాని 10 మందిలో ఆర్భాటంగా నేను ఉండాలి, ఆర్భాటంగా చేయాలి, ఆర్భాటంగా నేనే హెచ్చించబడాలన్న ఆలోచనలు మనలో ఉండకూడదు. ఆ మనసు ఉంటే మనము శారీరకంగా చనిపోలేం, ఆత్మీయంగా బ్రతకలేం. పేతురు రాసి 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. మెస్సయ్య కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ మెస్సయ్య కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే ఇక్కడ పౌలు గారు మనకి మాదిరి చూపిస్తున్నారు. సృష్టికర్త అయిన పరమ తండ్రి యాశ్వ మెస్సయ్య కూడా మనకు మాదిరి చూపిస్తున్నారు. ఏ మాదిరి చూపించారు? ఆయన ఈ పులిన రొట్టెల పండుగలో ఆయన శరీరాన్ని ఇస్తానికి ముందుగా, ఆయన రక్తానికి ఇస్తానికి ముందుగా శిష్యులు పాదాలు కడిగారు. శిష్యులు పాదాలు కడిగారు కదండి. అది తగ్గింపు జీవితమా, హెచ్చించుకునేటువంటి జీవితమా? తగ్గింపు జీవితం. ఆ మనసు మనం కలిగి ఉండాలి, ఆ మనసు మనం పొందుకోవాలి, ఆ ఆత్మ మనం పొందుకోవాలి. అలాంటి మనసు మనకు రావాలి. అంటే మనకంటే మనల్ని పరిపాలించి, మనల్ని సృష్టించి, మనల్ని పోషిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మన శోధనలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో అన్నిటికీ మనకు తోడుగా ఉంటూ, మనల్ని కాపాడుచు, మనల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి మనకు మాదిరి చూపించాడే. తన అడుగుజాడలో నడమని చెప్పాడే మనకే. నేను ఏమైతే చేస్తున్నానో మీరు అది చేయండి అన్నాడా? అది చేయలేకపోతున్నారు చాలామంది ఈరోజు ఈ దినాల్లో. అది చేయలేకపోతున్నాం. అది చేస్తే మనకంటే అదృష్టవంతులు ఎవరో ఉండరు. అది చేస్తే ఆయనతో ఉంటాం మనం. అది చేస్తే ఆయన రాజ్యంలో మనమే ఉంటాం. అది మనకే తెలుసు. నిజంగా ఒక మాట చెప్తున్నాను నేను. మనము పరలోకంలో సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి దగ్గర ఉంటాము, అగ్నిగుణంలో ఉంటాము, మనకే తెలుసు. ఎక్కడ ఉండగానే తెలుసు మనకి. అంటే మన హృదయం ఏం చేస్తుందో మనకు తెలుసు కదా. మన హృదయము తండ్రి పోలికలో నడుచుకుంటుందో లేకపోతే మన ఇష్టానుసారంగా నడుచుకుంటుందో అది మనకు తెలుసు. కాబట్టి
అది మనకే తెలుసు. అలాగా దయచేసి ఈ వైఎంపిఎం సంఘానికి అంటకట్టిన వారు ఎవరు ఉండరు. సార్వత్రిక క్రైస్తవ సంఘాల్లో చాలామంది అలా ఉన్నారు. ఎందుకంటే విలేజ్లో చూస్తున్నాం. ఒక పాస్టర్ గారు మా ఊర్లో బోధ చేస్తూ అన్నాడు, ఆదివారం బోధ చేస్తూ అన్నాడు, ఏమన్నాడంటే, నేను వింటాను ఎవరు బోధ అయినా ఆదివారం చర్చికి వెళ్ళను కానీ ఇంటి దగ్గర ఉండి వింటాను, వాళ్ళు మైక్లో చేస్తారు కాబట్టి. కొన్ని సంఘాలు కట్టుకున్నాడు, కుమారుడిని కుమార్తెని అల్లుడిని మామూలుగా సేవకులుగా తయారు చేశాడు. ఆ కుమారుడిని, నా కుమారుడు ఏం చేస్తున్నాడో మీకు ఎలా బోధిస్తున్నాడని ప్రశ్న వేసాడు సంఘానికి. ఎలా బోధిస్తున్నాడని ఏం ప్రశ్న వేసాడంటే, వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ రాజకుమారుడు రాజే అంటున్నాడు. ఆయన సేవకుడు, ఆయనేమో సేవకుడు, తర్వాత కుమారుడు కూడా సేవకుడు అయ్యాడు. ఆ రాజకుమారుడు రాజే అంటున్నాడు. నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను. రాజకుమారుడు రాజు అయితే రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఇంకెప్పుడు రాజు అవుతారు? రాజకుమారుడు రాజే కాదని నేను అంటలా. అయితే నేను బాధపడింది, ఏం బాధపడ్డానంటే, తర్వాత పెద్దల్ని అడిగాను, ఆ సంఘంలోకి వెళ్ళి పెద్దల్ని, నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, అనయ్య ఇలాగంటున్నారు కదా మీ సేవకుడు, ఆయన రాజు అయిపోయి తర్వాత ఆయన కుమారుడు రాజు అయిపోయి తర్వాత ఆయన అల్లుడు రాజు అయిపోయి వాళ్ళ కుమార్తె అలా రాజులు అయిపోతే మరి మీరెప్పుడు రాజులు అవుతారు అన్నయ్య, ఇది తప్పు కదా అన్నయ్య అంటే, ఏం చేస్తాం తమ్ముడు, అలాగుంది వాళ్ళ పరిపాలన. ఎంత భయంకరంగా సువార్తలు జరగాలంటే అంత భయంకరంగా సువార్తలు జరుగుతూ ఉన్నాయి. స్వభావం కొరకు, ఆస్తి కొరకు, ఈ లోకంలో ఏదో సంపాదించేసుకోవాలని, బిడ్డలకు సంపాదించేసుకోవాలని, కూడగట్టేసుకోవాలని మోసాలు, దోసుకుంటాలు, అన్యాయంగా సంపాదనలో పడిపోతున్నారు తప్ప సేవకులేంటి, విశ్వాసులేంటి, అందరూ కూడా ఇదే ఆలోచన కలిగి ఉన్నారు తప్ప నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానన్న ఆలోచన ఎవరికి లేదు. అదే నా బాధ. మా ఊర్లో గమనించేది ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం అన్నది ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారన్న బాధ ఎక్కువైంది నాకు. తర్వాత 2 కొరింథీ 12:7-10 ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 12:7-10. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చాలమ్మా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన అది నా యొద్ద నుండి తొలగపోవాలని దాని విషయమై ముమ్మారు ఎలోహిము వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పును. కాగా మెస్సేజ్ శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందు బహు సంతోషంగా చేపడుచున్నాను. మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే మనం బలవంతులు. ఇక్కడ పౌలు గారికి ఒక బలహీనత పెట్టాడు, ఒక అపవాదిని ఆయనకి బలహీనతలు ఏర్పరిచే విధంగా పెట్టాడు. ఆ బలహీనతల్లో దినమనకు ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ మరి ఆయనతో సృష్టిగతమైన పరమ తండ్రి ఏం మాట్లాడుతున్నాడంటే, నీ బలహీనతలో నా కృప నీకు చాలును అంటున్నాడు. నాకు ఒక ముళ్ళు ఉందండి, అంటే నేనంత భక్తిపరుని కాదు, కానీ అపవాది ఏలుబడి చేస్తుంది నా మీద. అపవాది ఏలుబడి చేస్తుంది. నేను పనిలో ఉన్నంత చూపు నాకేది తెలీదు. ఎప్పుడైతే పని ముగించుకుని ఇంటికి వస్తానో నా ఎడం బొజ్జ మీద దాని ఇష్టమైనట్టు ఏలుబడి చేసి గుచ్చేస్తూ ఉంటుంది. ప్రయాణంలో వస్తుంటుండగా ప్రార్థన చేసుకుంటున్నాను, యెహోషువ మెస్సయా రక్తంలో జయమాను. అక్కడ ఎక్కినోడిని బండి ఎక్కుతూ మొదలెట్టిన ఇంటికి వచ్చే వరకు అది నా మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. యెహోషువ మెస్సయా రక్తంలో
చేయమని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. దయాకర్ బాబుకు కూడా మరి బ్రదర్ జనార్దన్ బ్రదర్ గారు కూడా చెప్పాను, ఈ విషయం ప్రార్థన చేసుకున్నాను ఇద్దరితో. అయితే మరి ఇటీవల మన ప్రియ సహోదరి రత్నాలు గారు నిద్రించినప్పుడు నేను నా భార్య ఇక్కడికి వచ్చాం కదండి. వచ్చినప్పుడు పట్టపగడాలు అక్కడ పడుకున్నాను. కార్యక్రమం అయిన తర్వాత అక్కడ పడుకున్నప్పుడు, మందిరంలో పడుకున్నప్పుడు నా ప్రక్కనే దయాకర్ బాబు పడుకుంటానికి ఆలోచన చేస్తున్నాడు. పడుకుంటాను కూర్చున్నాడు, నా పక్క ఉంటే దయాకర్ బాబు పడుకుంటాను కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ రోజు ఆ సహోదరి ఇంటికాడ కార్యక్రమం జరుగుతుంది. ఇంటి దగ్గర కార్యక్రమం రోజున మేము మందిరంలో ఉన్నామండి. కార్యక్రమం జరుగుతుంది, ఫోన్ వచ్చింది. వెంటనే దయాకర్ బాబు ఎవరే వెళ్ళలేదంటే నాన్నగారు అంటే, దయాకర్ బాబు సంఘం నుంచి ఇదే మాట అన్నా, సంఘం నుంచి ఎవరైనా ఒక్కరు వెళ్ళాలి దయాకర్ బాబు, నువ్వన్నా ఇల్లు బాబు దయాకర్ బాబు, నువ్వు వెళ్తే వాళ్ళు కొంచెం ఆదరించబడతారు, నువ్వన్నా వెళ్తారు ధర్మాన్ని చెప్పినప్పుడు వెంటనే ప్రయాణమై వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ వచ్చి సాయంకాలం దయాకర్ బాబు వచ్చి నేను పక్క వేసుకుంటే, నాన్నగారు నీ దగ్గరే పడుకుంటానని నా పక్కన పడుకున్నారు. ఇద్దరం ఆ రాత్రి మేము కలిసి పడుకున్నాం. కలిసి పడుకున్నప్పుడు కళ వచ్చింది నాకు. కళ ఏమని వచ్చిందంటే, నేను ఆ కళలో ఒక కుక్కను తరుముతున్నాను. ఒక కుక్కనే తరుముతున్నాక ఏంటి కుక్కను తరుముతున్నాను ఏంటని అనుకుంటే, తెల్లారులేసి కుక్క దేనికి సాదృశ్యం బాబు దయాకర్ బాబు అన్నాను. అంటే అది సాతానుకు కూడా సాదృశ్యమే అని చెప్పాడు. ఆ రోజు నుండి అంతగా ఏలుబడి చేస్తలేదు, కానీ ఎప్పుడన్నా నేను ప్రయాణం అయ్యి వస్తున్నా వెళ్తున్నా అంతగా నా మీద ఏలుబడి చేస్తలేదు. అప్పది హల్లెలూయా. అప్పుడు అన్నాను దయాకర్ బాబుతో అన్నాను, దయాకర్ బాబు పూర్వం పెద్దలు ఏమంటారంటే, ఇటుకలు పొయ్యి పెట్టి దానికి పక్కనే పొంతకుండా పెట్టేవారు, ఈ పొయ్యి శాఖ పొంతకుండకు తగులుతుంది. అలాగా దయాకర్ బాబు నీ దగ్గర నువ్వు నా దగ్గర పడుకున్నావు రాత్రి, నాలో ఉన్న కొంత అపవాది వెడలింది, చాలా సంతోషం బాబు, నీ గాలి కొద్దిగా నాకు తగిలింది దయాకర్ బాబు అన్నాను. అంతగా మరి తండ్రి అలాగా నడిపిస్తున్నాడు, ఎందుకో నాకు తెలియదు. కానీ అది కేవలం నా భక్తి వల్ల కాదు, నా విశ్వాసం వల్ల కాదు, తండ్రి ప్రణాళికలో నడిపిస్తున్నాడు నన్ను, అంతే. నేను ఏది చేసినా ఆయన ప్రణాళికలో నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నేను నడవగలుగుతున్నాను. తర్వాత అందుకనే మనం ఎప్పుడైతే మన కొరకు, మనం పాపముల కొరకు ఆయన గాయపరచబడి ఆయన మ్రాన మీద వేలాడబడినప్పుడు అది మనం ఇరితనంగా చూస్తున్నట్లయితే అది మనకే చెడ్డ, మనమే ఆయన రాజ్యంలో చేరలేం. అయితే ఆయన వాక్యాన్ని విని అది ఆయన బిడ్డలకి ఏమంటున్నాడో, మ్రానును కూర్చున్న వాత నశించుతున్నారు ఇరితరం, కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి మాత్రం అది శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అది ఎలోహిం ఇచ్చే శక్తి. ఆ శక్తిని మనం పొందుకుంటున్నామా పొందుకుంటలేదన్న ఆలోచనలోకి మనం వెళ్ళిపోవాలి. ఆయన ఏది చెప్తున్నాడో, ఏది చేస్తున్నాడో, సేవకులు ఏది చెప్తున్నారో, ఏది చేయమంటున్నారో ఆయనకి మనం అంకితమైపోయి సేవకులకు అంకితమై, అంటే సేవకులకి అంకితం ఎలాగవ్వాలంటే, సేవకులు తండ్రి ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, సువార్త విషయంలో తండ్రి ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కాబట్టి ఆ సేవకులకి మనం లోబడినప్పుడు తండ్రిని మనం ప్రేమించగలం. ఆ సేవకులను మనం ప్రేమించినప్పుడు తండ్రిని మనం ప్రేమిస్తున్నాం. అందుకనే దుఃఖంతో సేవకులు సేవ చేస్తే మనకు ఆశీర్వాదం కాదు. మనం శక్తిని పొందుకోవాలంటే, మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మన దీవెనలు పొందుకోవాలంటే, మన వెనకాల మన తరం మనకిచ్చిన బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన మాదిరి ఉంచిపోయినట్టుగా. అందుకని అంటాడు కదా, ఆయన మ్రానును మోస్తూ అన్యాయపు తీర్పు తీరుస్తున్న ఆ రాజుగారిని ఆయన ఏమనలా. ఆయన మ్రానును మోయమన్నప్పుడు నన్ను మ్రాను మోయమంటున్నారని ఎవరిని అడగల, మోసాడు. ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు భరించాడు, పిడుగుతులు గుద్దుతున్నప్పుడు భరించాడు, కాళ్ళకే చేతులకి మేకులు కొడుతున్నప్పుడు భరించాడు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు భరించాడు, పక్కలో బళ్ళెం పోటు పొడిచినప్పుడు భరించాడు. ఆయన భరించినప్పుడు మనమేపాటి వాళ్ళం, మనకెన్నో శోధనలు వస్తాయి, మనకెన్నో బాధలు వస్తాయి. అయ్యంటే అపవాది వేరే వాళ్ళలో ఉండి ప్రేరేపించి మన మీదకి ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనల్ని ఏం చేయలేక ఏం చేస్తుందంటే, ఇహలోక సంబంధమైనటువంటి దేవత, అలనాడు సృష్టిగతమైన పరమ తండ్రి యెహోవా పడదోయబడినటువంటి దేవత ఈ దినాల్లో మన మీద ఏలుబడి చేస్తుంది.
ఆ దేవతను జయించాలంటే సృష్టిగత అయిన పరమ తండ్రి శక్తిని మనం పొందుకోవాలి. ఆయన అడుగుజాడలో నడుచుకోవాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఏదైనా చేయగలం. అందుకనే రక్షింపబడుచున్న వారికి అది ఎలోహిం శక్తి అయి ఉన్నది. ఆయన శక్తిని మనం పొందుకునేవారుగా ఉండాలి. తర్వాత అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 33 నుంచి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 20 నండి 33 అమ్మా 33. ఎవరి వెండినైనను బంగారంనైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఎలాగా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్నటి కంటే ఇచ్చేట ధన్యము అని ఎలోహిమైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పిన అపోస్తలుడైన పౌలు గారు కూడా పరిచర్య చేస్తూ ఆయన అనేకమైన సంఘాలు కట్టుతూ అనేక మందిని సువార్తలు నడిపిస్తున్నప్పుడు, అనేకమైన సంఘాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన సువార్త విషయంలో మాకు కానీ మరి ఏ విషయంలో అయినా సరే ఎవరిని కూడా ఏది ఆశించలేదు. కానీ ఆ సువార్త పరిచర్యలో వాడబడటానికి సువార్త విషయంలో కట్టబడ్డాడు, పని విషయంలో కట్టబడ్డాడు. అన్ని విషయాల్లోనూ కూడా ఆయన పనిచేసి మనకు పని చేసినట్టుగా ఇక్కడ వాక్యం తెలియపరుస్తున్నది. ఎవని యొద్దైనను ఎండినైనను బంగారమైనను వస్త్రమైనను నేను ఆశించలేదు. నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినని మీకే తెలియను అంటున్నాడు. మనం ఎవరిని ఏమి అవసరం లేదు. మీరు ఈ అపోస్తలుడైన పౌలు గారు ఏ పరిచర్య అయితే చేస్తున్నదో వైఎంపిఎం సంఘం కూడా అదే పరిచర్య చేస్తుందని నేను హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అనేక మందికి పేదవారికి సంఘం తరపున పెద్దలు సేవకులు ఆలోచించి ఇంత పరిచర్యలో చేస్తున్నారంటే ఇది నిజంగా అపోస్తలుడైన పౌలు గారు ఏ రీతిగా సంఘాలు కట్టాడో ఆ రీతిగా ఈ సంఘం నిలబడుతుందని రానున్న తరాల్లో మరి దయాకర్ బాబు, బ్రదర్ జనార్దన్ గారు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. మరి మనకు ఒక రోజు గడిచిందంటే మనం సమాధి వద్దకు ఒక రోజు మనం తగ్గిపోతుంది, మనకు ఆయుష్ తగ్గిపోతుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే యవనస్తులైన వారు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా బలమైనటువంటి సాధనంగా పనిచేయాలని అనేక మందికి మందిరం ఆశ్రయించే సంఘముగా ఉండాలని కోరుకుంటూ నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. మరొకసారి నా కుటుంబం పట్ల, నా పట్ల మీరు చేసిన మేలును నేను మర్చిపోలేను. అందుకు ఏమిచ్చి మీరు రుణం తీర్చలేను. కానీ నా ఊపిరినంత వరకు నేను మీకు ఏ పని ఉన్నా, మందిరంలో ఏ పని ఉన్నా చేయగలనని అభయమిస్తూ ఒక చరణం మాత్రం పాడి నా సమయాన్ని మీకు మరి సేవకులకు ఇస్తాను. ఒంటరి పురు నన్ను విసుకిస్తున్నా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసుకిస్తున్నా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను ఇసుకిస్తుంది. ఇప్పుడు నా ఊరిలో నా వారే ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు. ఆయనను ఒంటరి వాడే
1000 మంది ఆగిన వాగ్దానం చేతపట్టుకుని తండ్రి నాకు ఇచ్చేటువంటి ధైర్యంగా తిరుగుతున్నాను. తర్వాత రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సుతైనా నన్ను కూడా నీ సుతైనా సంపాద్యముగా చేసితివి సంపాద్యముగా చేసితివి. జై జయ రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. హల్లెలూయా. తండ్రి ఒంటరివారిగా వదలలేదు, అనాదిగా వదలలేదు. రాజులైనటువంటి యాజక గుంపులో ప్రేమించే బిడ్డగా నన్ను ఎన్నిక చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. అయితే ఒక మాట చెప్పిన వాక్యం ముగిస్తున్నాను. ఆనంద్ నిద్రించిన కానించి నాకు ఇంతవరకు కూడా ఏ బలహీనత అంటున్నది తెలిసేది కాదు. ఉదయం మొదలెట్టి సాయంకాలం వరకు ఎంత పని చేసినా అసలు ఏం తెలిసేది కాదు, అలసట తెలిసేది కాదు. ఆనంద్ నిద్రించిన తర్వాత మాత్రం మరి ఎందుకు ఆ బలహీనత వచ్చిందన్నది నాకు తెలుస్తలేదు. అన్నం తిన్నప్పుడు కొద్దిగా ఆవేశంగా ఉంటుంది, పని చేస్తున్నప్పుడు కొద్దిగా ఆవేశంగా ఉంటుంది. సేవకులు, పరిశుద్ధులైన వారు, విశ్వాసులు అందరూ కూడా నాకు వరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందని కోరుకుంటూ, ఒకవేళ నా మాటల వల్ల ఏదైనా దోషం ఉంటే మంచి మనసుతో మీ బిడ్డగా అంగీకరించవలసిందిగా మన్నించవలసిందిగా కోరుకుంటూ, సమయించినటువంటి సేవకులకు మరొకసారి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా